మా కేటీఆర్ కాకి ఏం చెప్తున్నారు ముచ్చట అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది ఇప్పుడు జోరుగా పంచాయతీ ఉండే కదా, అక్కడ అంగుళం భూమి కొన్నా కానీ సిక్కులలో పడతారు. తస్మత్ జాగ్రత్త, అక్కడ ఎవరు కూడా అంగుళం భూమి కొనొద్దు. మంచి మొనగాని మాటే. ఇంకేం చెప్తున్నావా రేవంత్ రెడ్డి, నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేయకు, మనిషి లెక్క ఆలోచించే ఉపాయం చేసుకో, కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు నువ్వు అని మాట్లాడుతున్నావు. నిజంగానే మరి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క నడుస్తుందా? ముఖ్యమంత్రి లెక్క ఉండాలి. తర్వాత ఇంకేం చెప్తున్నావు? ఓ బండి సంజయ్, తంబాకు నలవడమే కాదు, కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించే ఉపాయం చేయి, పర్యావరణం గురించి తెలుసుకో. విన్నవా? అడుగులుగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవదని మాట్లాడుతుండు. బీఆర్ఎస్ అంటున్నా, బీజేపీ పైన, కాంగ్రెస్ల పైన ఓ అమ్మ షర్రక్ పర్రక్ అంటుండు. ఇంకేమన్నా చెప్పు. 3 ఏళ్ల తర్వాత, ఇది ఆయమన్న ముచ్చట, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. చూసిరా కథ. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. 400 ఎకరాలల్లా ఎకో పార్క్ను ఏర్పాటు చేస్తారంట. అంటే కొనుక్కున్న వాళ్ళు మొత్తం ఆగమవుతారు. 3 ఏళ్ల తర్వాత నేనే ఉన్నా. ఊర్లలో చెప్తారుగా ముచ్చట, సాయి సంసారే కానీ ఆ ముత్తిని తీసుకురా పొర ముక్కి ఎడికాడు కోసేద్దామన్నట. ఈ నచ్చమైన పిల్లగాడే కానీ ఇంకో వాళ్ళకు సురుకులు పెడుతుండు ముచ్చట. నిజంగా కూడా ఈ రాష్ట్రం మొత్తంలో గవర్నమెంట్ భూములని గుంజుకున్నోడు ఎవడని ఒకనాడు ఒక పోలింగ్ పెట్టుర్రి. వాళ్ళ ఆప్షన్ ఇరి, బీజేపీ పార్టీ ఇరి, కాంగ్రెస్ ఇరి, కమ్యూనిస్ట్ ఇరి, మళ్ళీ పోతే తెలుగుదేశం కూడా అక్కడక్కడ ఉంది, తెలుగుదేశం ఇరి, ఈ బీఆర్ఎస్ పార్టీ ఇరి. ఎవరి పేరు చెప్తారో జనాలే చెప్తారు. ఈ కేటీఆర్ చెప్పే ముచ్చట కాదు. రాష్ట్రంలో గవర్నమెంట్ భూములు గుంజుకున్నది ఎవరని ఒక చిన్నపాటి పెడతారు కదా పోలింగ్, గట్ట పెట్టుర్రి. అట్నానే సిగ్గొచ్చి పాడైద్దాం పాడుగాను. ఊర్లల్లా ఏ ఊరు దాకేందుకు ఈ నల్లగొండ జిల్లాలో చిట్యాల మండలంలో ఎన్ని రైతుల దగ్గర ఉన్న భూములకు ఎన్ని భూములకు ఎసరు పెట్టినావు ఒకసారి గతం మర్చిపోయినట్టు పాడైపోను. చక్కదానంగా అక్కడ ఉన్న రైతులు హాయిగా పంటలు వేసుకొని బతికేది. వాళ్ళ భూములని పోతే అని కలెక్టర్ ఆఫీస్ దాకా ఉంచుకపోయింది కేటీఆర్ ప్రభుత్వం కాదా, కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇప్పుడు గతంలో ఒక 3-4 ఏళ్ల కింద 2,50,00,000 పోయే భూములు ఇవాళ మా అమ్మగాని ఒక 30 లక్షలు ఇస్తుంది తీసుకపోరా అంటే వెళ్ళే కాలం లేదు. ఏమో అయ్యే 30 లక్షలు ఇస్తే కూడా నమ్మకం తక్కువ పాడైపోయినది, గవర్నమెంట్లు గుంజుకపోతున్నాడు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ చెప్పాయిగా అన్నట్టు. అబద్ధం అయితే చిట్యాల మండలం వచ్చి ఒకసారి కనుక్కోరు ప్రజలారా. వీడు మొత్తం నేనేదో మొత్తం జనాలకు మొత్తం మంచి చేసిపోయినా, మొత్తం గవర్నమెంట్ భూములు ఏడ ఉన్న భూములు ఆడ మొత్తం సాఫ్ చేసి మళ్ళీ గవర్నమెంట్ పేరు మీద ముద్రేసిపోయినా అన్నట్టు కథలు పడతాడు. రాష్ట్రంలో ఉన్న భూములు మొత్తం గుంజుకుంది ఈయన కాదా? నిజంగా రేవంత్ రెడ్డికి ఏమన్నా శరంపేగ్ అనేది ఉంటే ఈ కేటీఆర్ని ఎప్పుడు లోపడేయాలి. మరి ఎందుకు వేస్తున్నాడో మనకు తెలియదు. కానీ నిజంగా కూడా కేటీఆర్ ఇంటోళ్ళు చేసిన ఈ భూములు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి స్కామ్ల విషయాలల్లో అసొంటి వాటి మీద వేస్తే వీళ్ళని ఏనాడో జైలు వేయాలి. కానీ వేస్తలేరు, వీళ్ళంతా ఒకటే ఉన్నట్టుంది కాదా? ఇప్పుడు ఏంటంటే ఆడ ఉన్న భూములు పోతున్నాయి, వాటి మీద ఒప్పుకుంటాం, 100% ఒప్పుకుంటాం. ఎందుకంటే ఆడ మీకంటే ముందుగానే విద్యార్థులు అంటే అంటారు, పానమైన పోయినా కానీ ఆ భూములు ఇచ్చిపెట్టేది లేదని మాట్లాడుతారు, అంతే కదా? కాకపోతే వెనక మరి నా వంతు కూడా ఎంతో కొంత శివ అంటే శివ అనాలి కానీ అంటే అంటుండు కేటీఆర్. ఇప్పుడు అలా పార్టీ పెద్ద మనిషి కొడుకు కదా, పెద్ద లీడర్ కాబోయే ఏమంటారు కదా, రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు కదా, మాట్లాడాలి, నష్టం లేదు. కానీ భూములు ప్రభుత్వం గుంజుకుంటుంది, మేము ఎవరికి గుంజుకోలేదని మాట్లాడితేనే జర సిగ్గా అనిపిస్తుంది, పాడైపోను. అప్పుడప్పుడు జర నోరుతో నవ్వబుద్ధి అవుతుంది. అంటే నోరుతో కాకుండా ఇంకా దేంతో నవ్వుతారు అనుకుంటారా? నవ్వుతారు, మరి ఏం చేస్తారు? గిసోంటివి అన్ని అబద్ధాల మాటలు మాట్లాడితే మరి అనుకోరా జనాలు. పట్నం నలుమూలలు ఉన్న భూములు మొత్తం నాశనం చేస్తేవి ఈ ఏమంటారు ఈ భారతదేశ చరిత్రనా లేకపోతే తెలంగాణ చరిత్రలో పెట్టుకున్నా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పెట్టుకున్నా కానీ ఆదివాసుల భూముల పైన కూడా కన్నేసిన మొనగాడు ఎవడంటే కేసీఆరే తప్ప. పేపర్ స్టేట్మెంట్ వచ్చిందే కదా, టీవీలలో వచ్చిన ముచ్చటే కదా. ఇల్లు ఏమన్నా అబద్ధం చెప్పినా నేను చెప్పురి. ఆదివాసుల భూములలో ఏలు పెట్టిన మొగోడే లేడంటే ఇప్పటిదాకా. ఇంకా ఆదివాసుల భూములను కూడా గుంజుకుంటానికి ప్లాన్ వేస్తేవి. మళ్ళీ ఇవాళ పత్తి పలుకులు పలకబడితేవి. నాకే పాపం తెలియదు, నేను మంచి శ్రీరామచంద్రుడిని, నేను ఆయమన్నోని. ఈ రేవంత్ రెడ్డి లంగా దొంగ ముచ్చట పక్కకు పెడదాం సార్, జనాలు చూసుకుంటారు సంగతి. కానీ నువ్వు ఏం చేయలేదు అన్నట్టు మాట్లాడితేనే జరంత సిగ్గా అనిపిస్తుంది సార్ కేటీఆర్ గారు.
ఇంకో గట్లా మాట్లాడుతుడు. రానున్న 3 ఏళ్ళల్లా పేపర్కి వచ్చింది, నేనేం అబద్ధం చెప్తాను చూడు, ఆంధ్రప్రదేశ్ పేపర్లు వచ్చింది. 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే, ఆ భూములన్నీ వెనుకకు తీసుకుంటాం, 400 ఎకరాలలో ఎకో పార్క్ను ఏర్పాటు చేస్తాం. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క చేయకు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎట్లా చేస్తారు, నాకు బాగా గతంలో చేసిండు కదా. అది 111 జీవోలో ఇవన్నీ చెప్పుకుని చాలా ఉన్నాయి లేని ముచ్చట్లు. కానీ ఎంత చెప్పుకున్నా కానీ ఎన్ని ఏమంటారు, ఒక వారం రోజులు చెప్పినా కానీ ఈ కేసీఆర్ కుటుంబం ముచ్చట ఒకటిసారి భాగవతం. గట్టిగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు కానీ రాజకీయ పరంగా ఉన్నా కానీ ఏ పార్టీలు ఎక్కువ ఉండొచ్చు. 10 సంవత్సరాలల్లా ఎన్ని రకాల భూములు దొప్పుకున్న సంగతి జనాలు మర్చిపోయారు. ఆ కేటీఆర్ ఇవాళ ఏదో మాట వరుస కనాలని అంటున్నావు కానీ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా జరనన్న శరం పేగు అనేది ఉంటే బరాబర్గా నిన్ను కొనపోయి జైలు వేయాలి. ఇదైతే పక్క. ఇక ఉంటాం మరి.